అందరికీ నమస్కారం. అందరికీ వినపడుతుందా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఇంతమంది తెలుగు వాళ్ళు ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవడం చూడలేదు నేను. మామూలుగా ఇంట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకునే వాళ్ళు ఏంటంటే, పాపం అమెరికాలో మన తెలుగు వాళ్ళంతా అంతమంది అమెరికన్స్ మధ్యలో ఎన్ని కష్టాలు పడుతున్నారో అనుకునేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మన తెలుగు వాళ్ళ మధ్యలో అమెరికన్స్ ఎంత కష్టపడుతున్నారో అని. అండ్ రీసెంట్గా మొన్నటి వరకు, అంటే భలే భలే మగాడే ముందు వరకు ఎవరైనా ఎప్పుడు దాకా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నావు, తర్వాత ఏంటి అని అడిగితే, ఏమో చూద్దాం, బండి ఎప్పుడు దాకా నడుస్తుందో పరిస్థితులు బట్టి చూద్దాం అనేవాడిని. బట్ భలే భలే నుంచి మీరు పర్టికులర్గా మీరు ఇచ్చిన ఆదరణ చూసినప్పుడు నాకు ఇప్పుడు చెప్పాలని ఉంది, చచ్చేంతవరకు యాక్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ మీ అందరికీ నచ్చే సినిమాలు చేస్తూనే ఉంటాను. నాకు దగ్గర ఒక 17 మంది కజిన్స్ ఉన్నారు. అందులో ఒక 16 మంది యుఎస్లోనే ఉన్నారు చదువుకొని. ఆ 17వ వాడిని నేనే, యూజ్లెస్ ఫెలో అనే వాళ్ళ ఫ్యామిలీలో. ఎందుకు అంటే అమెరికా వచ్చి చదువుకోలేకపోయాను కాబట్టి. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా కాలేజ్లో నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా అమెరికాలోనే ఉన్నారు. సో అందరూ ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసినా, ఎక్కడైనా కాంటాక్ట్లోకి వచ్చినా ఒకటే క్వశ్చన్, నువ్వు అమెరికా రాలేవు కదా, నువ్వు అమెరికా రావు కదా అని అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలని ఉంది, మీ థియేటర్లకి, మీ స్క్రీన్ల మీదకి, మీ ఫోన్లకి, మీ మనసులోకి కూడా వచ్చాయి, ఇంకా రాలేదంటారేంటి? సో ఈ కాన్ఫిడెన్స్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా, అంటే కలిసి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆట ఆర్గనైజేషన్ వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై తెలుగు భాష, జై తెలుగు జాతి. థ్యాంక్ యూ సో మచ్.